హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. ఈరోజు మనం చూడబోతున్న వీడియో వచ్చేసి లేడీస్ అందరికీ ఇష్టమైన టాపిక్ అండి, బ్లౌజ్ కలెక్షన్. అంతే కదా, మరి శారీ కొన్న వెంటనే మనకి థాట్ వచ్చేది ఏంటి, బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, దాంట్లో వచ్చిన బ్లౌజ్ బాగుందా లేదా, ఇలా మనం తర్జన పడుతూనే ఉంటాం కదండి. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఒక 3-4 శారీస్కి ఈజీగా వచ్చేలాగా నేను చూపిస్తున్నాను. నా థాట్ అనమాట. ఈ బ్లౌజెస్ అన్నీ నా కలెక్షన్ మీకు నచ్చాయో నచ్చలేదో మరి ఒకసారి నాతో కామెంట్ చేయండి. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా నాతో కామెంట్ చేయండి, ఓకేనా. మరిన్ని బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకోబోతున్నాను. ఇంట్లో ఒక అకేషన్ ఉంది, దానికోసం నేను స్టిచ్ చేసుకుంటాను. అందుకే మీకు ఆ వీడియోస్ కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మిర్రర్ వర్క్ బ్లౌజ్ అండి. ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్ బ్లూ అనమాట. ఇలా బ్యాక్ నేను డైమండ్ షేప్ ఇచ్చాను. మిర్రర్స్ డైమండ్ షేప్లో ఉన్నాయి కాబట్టి బ్యాక్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తే ఎల్లో, రెడ్, పింక్, గ్రీన్, చాలా గోల్డెన్ కలర్, నావీ బ్లూ కలర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ శారీస్లోకైనా ఇవి దాదాపుగా సెట్ అయిపోతుందండి. ఫ్రంట్ బ్యాక్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్, అలాగే బ్యాక్ కూడా బోట్ నెక్. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ దగ్గర నేను పోట్లీ బటన్స్ ఇచ్చాను. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ అయిపోయిందా. ఇది ఒక 3-4 శారీస్లోకి ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్, సెకండ్ బ్లౌజ్ చూడబోతున్నాము. చూస్తున్నాను కదా, మిర్రర్ వర్క్ ఎంత బాగుందో కదా. ఇది నేనే చేశానండి. అవునండి, నేనే చేశాను. ఇక్కడ నేను ఏ కలర్స్ తీసుకున్నానో, ఎలా తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. డార్క్ గ్రీన్, తర్వాత దానికన్నా కొంచెం షేడ్ తక్కువ, దానికన్నా కొంచెం షేడ్ తక్కువ, అలాగే పింక్లో కూడా కొంచెం షేడ్ తక్కువ, దానికన్నా ఇంకొంచెం తక్కువ, ఇలాగా డార్క్ తీసుకుని దానికన్నా 2 కలర్స్ ఏమంటారు లైట్ షేడ్స్ ఇలా తీసుకున్నాను అనమాట. కాబట్టి ఈ బ్లౌజ్ ఏ శారీలోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. మీకు గ్రీన్లో ఒకటే గ్రీన్ రావాలని లేదు కదా, షేడ్స్ కూడా ఉంటాయి కదా చాలా మటుకు. అందుకనే ఇలా నేను ఆ థీమ్తో ఈ బ్లౌజ్ రెడీ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి సింపుల్ లీఫ్ నెక్ నేను స్టిచ్ చేశాను, చాలా సింపుల్ లేస్ నెక్. ఇప్పుడు ఈ వర్క్ మార్కెట్లో మనం వేయించాలి అంటేనా దాదాపుగా 3,000 to 4,000 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. మీకు ఈ మిర్రర్ వర్క్ కావాలంటే నాతో కామెంట్ చేయండి, తప్పకుండా మిర్రర్ వర్క్ చేసి చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగ లైట్గా పైకి కర్వ్ తీసుకున్నాను. చాలా స్టైలిష్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ వేసుకుంటేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ చూసేద్దాం. ఫ్రంట్ కూడా అలాగేనండి, మిర్రర్స్ కాకపోతే కొంచెం సైజు నేను తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే నా బ్యాక్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్లో స్పేస్ తక్కువ ఉంటుంది కదా, అందుకు నేను మిర్రర్ సైజు కొంచెం తగ్గించి తీసుకున్నాను. షేడ్స్ అయితే అవే కంటిన్యూ చేశానండి. గ్రీన్, పింక్, ఆరెంజ్, బ్లూ అలాగా అవే కంటిన్యూ చేసి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇది నేను స్టిచ్ చేసుకున్నాను. చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంతా అడుగుతారు ఎక్కడ చేయించావు అని. నేను చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. ఇక్కడ టాసిల్స్ కూడా సేమ్, ఇక్కడ నేను ఏ కలర్స్ అయితే వాడానో అవే కలర్సే ఇక్కడ ఇస్తూ నేను టాసిల్స్ డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పోచంపల్లి, ఇక్కత్ అని కూడా అంటాం కదా, అది అన్నమాట బ్లౌజు. ఇది కాటన్ బ్లౌజేనండి. నాకు ఇలాంటి కాటన్ శారీస్ కూడా చాలా ఇష్టము. వాటిల్లోకి మ్యాచింగ్ అంటే అమ్మవైనా కట్టచ్చు, అక్కవైనా కట్టచ్చు, ఎవరివైనా ఇలాంటి బ్లౌజెస్ ఉంటే టక్కామని కట్టచ్చు కదండి. ఇలా బ్యాక్ వచ్చేసి నేను ఇది ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్కేనండి. ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్. దీంట్లో మీరు చూస్తున్నారు క్రీమ్ కలర్, బ్లాక్, ఎల్లో, గ్రీన్, పింక్, ఇన్ని కలర్స్ ఉన్నాయి. మరి వేటిలోకైనా సెట్ అయిపోతుంది కదండి. ఇలాంటి ఒక బ్లౌజ్ మన దగ్గర పెట్టుకున్నామంటే ఎలాంటి సారీస్ అయినా ఈజీగా కట్టేయచ్చు కదా. ఇక్కడ నేను హ్యాండ్స్కి కూడా ఎల్లో కలర్తో పైపింగ్ ఇచ్చేసాను. ఇలా మీరు ప్లాన్ చేసుకుంటారనే అనుకుంటున్నాను. నాకు ఒకదానికి తెలుసు అనేది నేను అనుకోవట్లేదులేండి. కాకపోతే నా కలెక్షన్ కూడా మీతో షేర్ చేసుకుందామని నాకు కొంచెం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను పింక్ బ్లౌజ్కి ఇలాంటి లేస్ ఒకటి తీసుకొని స్టిచ్ చేస్తాను. ఇక్కడ నేను స్టార్ నెక్ పెట్టుకున్నాను చూడండి. ఈ లేస్ మరీ కాస్ట్లీ అయితే కాదండి, చాలా తక్కువకే వస్తుంది. కానీ వేసుకున్నప్పుడు లుక్ అయితే మటుకు చాలా చాలా రిచ్గా ఉంటుందండి. నన్ను నమ్మండి, ఇలాగ ఒక బ్లౌజ్ మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది అప్పుడు, ఓకేనా. ఇలా హ్యాండ్స్కి కూడా ఇలాగే లేస్ అనేది వేసుకున్నాను. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. బ్యాక్ ఫ్రంట్ స్టార్ నెక్ ఇచ్చాను, అలాగే ఫ్రంట్కి బ్యాక్కి లేస్ అటాచ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇక్కడ నేను పింక్
గోల్డెన్ కలర్లో తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఈ డిజైన్ మీకు ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఉంటుందన్నమాట, చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది. ఎలాంటి పట్టు శారీస్లోకైనా ఈ కలర్ సెట్ అయిపోతుంది కదండి. ఇలాంటి బ్లౌజ్ మన దగ్గర ఒక్కటి ఉంటే చాలు, ఎలాంటి శారీస్లోకైనా వేయచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ శారీస్ కోసం శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా సపరేట్గా నేను రెడీ చేసుకున్నవి. ఇలాంటి బ్లౌజెస్ మన దగ్గర ఉన్నాయంటేనా టకామని మనం శారీస్ చూజ్ చేసుకొని కట్టేసుకోవచ్చు. ఏ అకేషన్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. అప్పటికప్పుడు కొత్త శారీ తీసుకున్నా కూడా ఇది పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా చిన్న లేస్ అయితే నేను ఇచ్చాను, మీరు ఇక్కడ చూస్తున్నారా, నా చేతి మీద పెట్టి మరీ చూపిస్తున్నాను. ఈ లేస్ వల్ల కూడా ఈ బ్లౌజ్కి చాలా లుక్ వచ్చేసింది. మీరు ఇవన్నీ చాలా తక్కువ బడ్జెట్ అండి, మన బడ్జెట్లోనే వస్తాయి. మనం మరీ ఎక్స్పెన్సివ్ వెళ్ళాల్సిన డిజైనర్ బ్లౌజులు అంటే ఎక్స్పెన్సివ్ అని అనుకోవాల్సిన పనే లేదు అసలు. ఇక్కడ నేను రాసుల్ క్లాత్లో తీసుకున్నాను, పింక్ అనమాట. పింక్లో గోల్డెన్ బుట్టీస్ వచ్చాయి. ఇక్కడ చూసారా పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ అన్ని రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దామని అలా పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్ లేస్ వచ్చేసి ఇది కూడా లేసేనండి, బయట మార్కెట్లో దొరుకుతుంది. కానీ వేసుకున్నప్పుడు అంతా వర్క్ చేయించావా అని అడిగారండి చాలామంది కూడా. అందుకనే చెప్తున్నాను, వేలు పెట్టి మనం చేయించాల్సిన పని లేదు. ఇలాంటి కొంచెం సెలెక్టివ్గా తీసుకొని వేసుకుంటే సరి. ఓకేనా. ప్రిన్సెస్ కట్ బ్లౌజు, ఫ్రంట్ జిప్ వచ్చేసి ఫ్యాన్సీ జిప్ పెట్టాను. అలాగే బ్యాక్ కూడా ఇదే లేసి ఇచ్చాను. వేసుకున్నప్పుడు చాలా రిచ్ లుక్, డిగ్నిఫైడ్ లుక్ అనేది మీ సొంతం. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా. ఇలా హ్యాండ్స్కి ఇక్కడ ఇచ్చాను. ఇదే మనం వర్క్ చేయించాలంటే 2000 వరకు ఛార్జ్ చేస్తారండి. 1500 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తారు. సింపుల్ లేస్తో కథం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అనేది ఎవరికైనా ఉండాల్సిన బ్లౌజ్ అండి కదండి. బ్లాక్లో ఈ గోల్డెన్ బూటీస్ ఇచ్చాను. జస్ట్ రౌండ్, బ్యాక్ రౌండ్ డీప్ రౌండ్, ఫ్రంట్ డీప్ రౌండ్ పెట్టేసి పైపింగ్ ఇచ్చేసాను అంతే. ఈ బ్లౌజ్ కూడా ఒక 4-5 శారీస్లోకి ఈజీగా సెట్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఏ శారీస్ ఉన్నాయో ఒకసారి చూసుకొని, దాంట్లో ఏ కలర్స్ ఎక్కువ ఉన్నాయో చూసుకొని, ఇలాంటి బ్లౌజెస్ ఒక 5 to 6 మీరు స్టిచ్చింగ్ చేయించుకున్నారంటేనా చాలా శారీస్లోకి సెట్ అయిపోతాయండి. నా ఈ థాట్ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.